హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మరో యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాడు మీ హర్రర్ ఆర్కే. ఇప్పుడు నేను చెప్పబోయేది 2010లో జరిగిన సంఘటన. ఇతని పేరు విక్రమ్ కుమార్. ఇతడు సివిల్ ఇంజనీరుగా ఉద్యోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ఒకరోజు విక్రమ్ వాళ్ళ తాతగారి నుండి కబురు వచ్చింది. విక్రమ్ వాళ్ళ తాతగారి ఊరైన సంజామలకు బయలుదేరాడు. సంజామల పక్కనున్న కొత్తపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రైల్వే స్టేషన్, రైల్వే బ్రిడ్జెస్ పనులు చేయడానికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో అక్కడే ఉండి పనిచేసే వారి అందరికీ రూములు నిర్వహించారు. ఆ కంపెనీలో వాళ్ళ తాతగారికి తెలిసిన ఒక సీనియర్ ఇంజనీర్తో మాట్లాడి విక్రమ్ కుమార్కు ఉద్యోగం ఇప్పించాడు. తన తాతగారి సలహా మేరకు ఉద్యోగం చేయడానికి కొత్తపల్లిలోని ఆ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ విక్రమ్ కుమార్ను తన అధికారులు సంజామల రైల్వే స్టేషన్ సైట్కి ఇంజనీరుగా నియమించారు. ఇలా తన ప్రయాణం 9 నెలలు కొనసాగుతూ వెళ్ళింది. విక్రమ్ కుమార్కి ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన ఇష్టం. మరియు తనే బలం, తనే ధైర్యం అనుకుంటూ ఉండేవాడు. ఏ పని చేసినా సరే ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ చేసేవాడు. విక్రమ్ కుమార్ మెడలో ఒక ఆంజనేయ స్వామి డాలర్ని ధరించి ఉండేది. ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి సంతోషాలు వచ్చినా ఆ డాలర్లో సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఉన్నాడనుకుంటూ అన్నీ ఆయనతో పంచుకునేవాడు. ఒకరోజు ఉదయం తను స్నానం చేసే సమయంలో ఆంజనేయ స్వామి డాలర్ నీటి కాలువలో పడిపోయింది. ఆ డాలర్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాడు. డీలా పడిపోయాడు. అది దసరా పండగ కావడం వలన తనతో ఉండే తోటి సీనియర్ ఇంజనీర్ అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. విక్రమ్ కుమార్ ఒక్కడే ఉండిపోవలసి వచ్చింది. విక్రమ్ కుమార్ తనతో పాటు పనిచేసే డ్రైవర్లతో కలిసిమెలిసి ఉండేవాడు. ఆ రోజు రాత్రి డ్రైవర్లు అందరూ కలిసి, ఒంటరిగా మీరు ఏం పడుకుంటారు సార్, మాతో పాటు నిద్రపోవడానికి రండి సార్ అని అడగడం వలన వారితో కలిసి రూము బయట పడుకున్నాడు. పక్కన కాలువ ఉండడం వలన కాస్త చలి తీవ్రత ఎక్కువయ్యింది. అది ఇంచుమించు 12:30 నుంచి 1 గంట అవుతుంది. ఆ సమయంలో విక్రమ్ నిద్రిస్తూ ఉండగా అతనికి సడన్గా ఊపిరి ఆడటం లేదు. లైట్గా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఒక తెల్లటి ఆకారం పొడవాటి నల్లటి జుట్టుతో తన గుండెల పైన కూర్చొని తనకు ఊపిరాడకుండా చేస్తుంది. విక్రమ్ కుమార్ చూస్తున్నాడు, కానీ ఆ తెల్లటి ఆకారాన్ని ఏమీ చేయలేకపోతున్నాడు. తన బాడీ మొత్తం చెమటలతో తడిసిపోతుంది. తనకు అర్థమయ్యింది, ఆ తెల్లటి ఆకారం ఏదో కాదు, అది దయ్యమని. ఆ దయ్యాన్ని తన గుండెల మీద నుంచి తోసివేయడానికి ఎంతగానో ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. ఆ సమయంలో తన ఇష్టమైన ఆంజనేయ స్వామిని తలుచుకున్నాడు. అంతసేపు ఎంత పోరాడినా ఆ దయ్యాన్ని విక్రమ్ కుమార్ గుండెల మీద నుంచి తొలగించలేకపోయాడు. కానీ తన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామిని నామజపంతో ఎక్కడ లేని బలం వచ్చింది. ఆ దయ్యాన్ని బలంగా తోసివేశాడు. ఆ క్షణం తను ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు. తను కప్పుకున్న దుప్పటి తీసి లేచి చూడగా తన పక్కన ఉన్న తోటి జనాలు ఎవ్వరూ లేరు. విక్రమ్ కూడా లేచిపోయి తన గది లోపల ఒంటరిగానే పడుకున్నాడు భయంతో. మళ్ళీ మరుసటి రోజు విక్రమ్ కుమార్ తన అమ్మా నాన్నలతో ఇలా జరిగిందని చెప్పాడు. నా వద్ద ఉన్న డాలర్ మిస్ అయింది. అదే రోజు రాత్రి ఈ విధంగా జరిగింది నాన్న అని చెప్పాడు. చెప్పిన అదే రోజు మళ్ళీ అతడు ఈసారి కూడా తన గదిలో ఒంటరిగానే పడుకున్నాడు. పడుకున్న తన మంచం వద్దకు ఆ దయ్యం మళ్ళీ వచ్చింది. తన చేతిని పట్టుకుంది. ఆ చేయి గాలిలో నిలబడింది. అది విక్రమ్ కుమార్ కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడు. తన చెయ్యి దించడానికి ఎంతగానో ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. అదే దయ్యం విక్రమ్ కుమార్ చెయ్యిని అలాగే పట్టుకుని నిలబడింది. తనకేం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి.
దీని నుండి ఎలా తప్పించుకోవాలో తనకు అర్థం కావట్లేదు. అప్పుడు మళ్ళీ తన ఇష్టమైన ఆంజనేయ స్వామిని తలుచుకున్నాడు. యథాస్థితి, ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఆ దయ్యం నుండి తన చేతిని వదిలించుకున్నాడు. తెల్లవారిన తర్వాత మళ్ళీ తన అమ్మా నాన్నకి ఈ సమాచారాన్ని తెలియజేశాడు. తక్షణమే లేటు చేయరాదని తను కసాపురంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయాడు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని విక్రమ్ కుమార్ మరో కొత్త ఆంజనేయ స్వామి డాలర్ తన మెడలో ధరించి ఇంటికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎటువంటి భూత ప్రేత పిశాచుల కలవరింపులు కానీ అలా దయ్యాల కంటికి కనపడడం కానీ జరగలేదు. అందుకే అంటారేమో జై వీరాంజనేయ అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరో యథార్థ సంఘటనతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ హర్రర్ ఆర్కే. అంతవరకు సెలవు, నమస్కారం.